నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 25 మే 2025 ఆదివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్న బండి టాటా టియాగో XT ఆప్షనల్ 2024 ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్, 2024 సెప్టెంబర్ రిజిస్ట్రేషన్. కరెక్ట్ 1 ఇయర్ అవుతుంది కస్టమర్ బండి తీసుకొని. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ 24 ఏప్రిల్ అయితే వాళ్ళు మేలో బండి కొన్నారు, మేలోనే బండి కొని సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2029 వరకు జీవితకాలం, 39 వరకు జీవితకాలం ఉంటుంది. టీఎస్ బండి, టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది. బండికి 2 ఎయిర్ బ్యాగులు వచ్చినాయి, ABS బ్రేక్ వచ్చింది, అలాయ్ వీల్స్ వచ్చినాయి, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. కస్టమర్ లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు, రివర్స్ సెన్సార్స్ వచ్చినాయి, రియర్ కెమెరా రాలే, కస్టమర్ పెట్టించుకోలేడు. గ్రే కలర్ మాన్యువల్ పెట్రోల్ ఇంజన్. బండ్లే మైనస్ అంటే బండికి ముంగట సార్ 3 జాగాల గుద్దిండు. ఈ 3 జాగాల బంపర్ డ్యామేజ్ అయింది, అంతకుమించి బండికి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. 24 సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది, 39 సెప్టెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది. పెట్రోల్ ఇంజన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ కంట్రోలర్స్, వాయిస్ కమాండింగ్ కూడా ఉంటుంది. అలాయ్ వీల్స్ కంపెనీ నుంచి వచ్చినవి ఉన్నాయి, దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ కాదు. షోరూమ్ నుంచి XT ఆప్షనల్కు కంపెనీ నుంచి అలాయ్ వీల్స్ ఇచ్చిండు. గ్రే కలర్ పెట్రోల్ ఇంజన్, టీఎస్ బండి, టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది. సార్ బండి ఎందుకు అమ్ముతున్నాడు, మళ్ళీ మన వాళ్ళు చాలా మంది క్వశ్చన్ చేస్తారు. 12,000 మాత్రమే తిరిగింది. బండి ఎందుకు అమ్ముతుండంటే సారు గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇల్లు కట్టుకుంటుండు, ఇల్లుకు లోన్ పోయినాక కారుకు లోన్ ఉంటే ఇల్లుకు లోన్ అన్నారట. కారు అమ్మేసి ఇల్లుకు లోన్ తీసుకుందామని మన దగ్గర తీసుకొచ్చింది. ఇది బండి లోన్ అమ్మడానికి కారణం ఏంటంటే సారు ఇల్లు కడుతుండు, సో దానికి లోన్ కావాలంటే దీనికి లోన్ ఉంటే లోన్ ఇయ్యరు, ఇది అమ్మేసి ఇల్లు లోన్ తీసుకుంటానే ఉద్దేశంలో ఈ బండి అమ్ముతుండు, అంతకు మించి వేరే రీజన్ ఏం లేదు. నీళ్ళలో మునిగిన బండి కాదు, యాక్సిడెంట్ బండి కాదు. సార్ మొన్న ఎప్పుడు సార్ లాస్ట్ సర్వీసు 21 రోజు లాస్ట్ సర్వీస్ కూడా వేయించండి షోరూమ్లో. మీకు ఏమైనా డౌట్ ఉంటే రిసిప్ట్ కూడా బండిలో ఉంది, అది కూడా చూపెడతాం. ఒకసారి బండి మొత్తం చూసుకొని వాళ్ళు బండి తీసుకున్నప్పుడు 7,50,000 సార్ లోపల ఒక 10,000-15,000 పెట్టి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకుని, అంతకు మించి ఏం పెట్టలేదు. ఒకసారి బండి మొత్తం చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్లలో కాల్ చేసి సార్ ఓనర్తో మాట్లాడిస్తా. డీలోకి అయితే మీ దగ్గర 10,000, కస్టమర్ దగ్గర 10,000 కమిషన్ తీసుకుంటాం. టాటా టియాగో XT ఆప్షనల్ ఇది. ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్. పెట్రోల్ ఇంజన్, బానెట్ నుంచి డిక్కీ వరకు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్లాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు. గ్రే కలర్, కేవలం 12,000 మాత్రమే తిరిగింది. స్టెప్ని మొత్తం వేసాయి, ఆ బంపర్కి డ్యామేజ్ తప్ప మిగతా ఎక్కడేం ప్రాబ్లం లేదు సార్. ఇక్కడ చిన్న గీత ఉంది. బండికి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, నార్మల్ AC ఉంటుంది, 5 సీటర్, మాన్యువల్ పెట్రోల్ ఇంజన్ ఇది. ఇందులో LPG కానీ CNG కానీ ఏం లేదు సార్. సీట్ కవర్లు కూడా వేయించలేదు కస్టమర్లు, కింద మ్యాటింగ్ కూడా లేదు, మ్యాటింగ్ కూడా వేయించుకోలేడు సార్. 100 మాత్రం పెట్టించిండు ఒకటి, ఆ పైసలు పెట్టి. కంపెనీ వాడు మ్యాట్ కూడా ఇవ్వలేదు. బండి స్టెప్ని వాడలేరు, డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు, 100% ఉంది స్టెప్ని. రన్నింగ్ టైర్లు కూడా 90% ఉంటాయి. బండికి ఓన్లీ రివర్స్ సెన్సార్స్ మాత్రమే వచ్చినాయి సార్. టాటా టియాగో XT ఆప్షనల్ ఇది. 2000 ఈ బంపర్ కూడా చిన్నగా దెబ్బ తాకింది. ఒరిజినల్ డోర్. 11,770 కిలోమీటర్ తిరిగింది సార్. బండికి 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, పవర్ స్టీరింగ్ వస్తుంది, నార్మల్ AC ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి, వాయిస్ కమాండింగ్ ఉంది, టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. కస్టమర్ ధర 6,30,000 చెప్తుంది సార్. బార్గెనింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్లకు కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే మీ దగ్గర 10,000, కస్టమర్ దగ్గర 10,000 కమిషన్ తీసుకుంటాం. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.